హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకి ఆగస్టు 22 నుంచి కుండపోత వర్షాలు. వివరాల్లోకి వెళ్లి తెలుగు రాష్ట్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒరిస్సా మీదుగా తీరాన్ని దాటనుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఆ తర్వాత మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ రేపు నుంచి భారీ వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత మధ్య తెలంగాణ, అదేవిధంగా ఉత్తర తెలంగాణ భాగాల్లో మాత్రం భారీ వర్షపాతం ఉంటుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉంటాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే సగటున 15 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది గత వారం రోజులుగా. అంత భారీ స్థాయి వర్షాలు కాకపోయినప్పటికీ మోస్తరు వర్షపాతం మాత్రం నమోదవుతుంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో దాదాపుగా ఆగస్టు 21, 22, 23 తేదీల్లో కుండపోత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ భాగాల్లో మాత్రం పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఇక రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మాత్రం చిరుజల్లులు ఉంటాయి. మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు మొదలవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.